ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో విషయాలు అయితే మీకు అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంది. సమ్మర్లో సర్కారు స్పెషల్ టాస్క్, టీచర్లకు ప్రవేశ పరీక్ష. బడుల్లో విద్యార్థులను చేర్పించేలా ప్రతి టీచర్కు టార్గెట్, ఎక్కువ మందిని చేర్పించిన వారికి పాయింట్స్, సర్వీస్ రికార్డులో చేర్చి పదోన్నతులు బదిలీల్లో ప్రాధాన్యత. శిక్షణ కోసం విద్యాశాఖ వేసవి శిబిరాలు, కార్యాచరణ సిద్ధం, జిల్లా అధికారులకు ఆదేశాలు. సమ్మర్లో సర్కారీ టీచర్లకు సరికొత్త పరీక్ష ఉండనుంది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను చేర్పించే పోటీని ప్రభుత్వం పెట్టబోతుంది. ఇందుకు సంబంధించి విధానపరమైన నిర్ణయం ఇప్పటికే జరిగింది. ఇందులో భాగంగా ప్రతి టీచర్కు విద్యార్థులను చేర్పించేలా టార్గెట్ పెడతారు. ఈ లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ సాధించి తీరాల్సి ఉంటుంది. ఎక్కువ మందిని చేర్పించిన వారికి పాయింట్స్ ఇస్తారు. ఇవి వారి సర్వీస్ రికార్డులో ఎక్కుతాయి. పదోన్నతుల బదిలీల సమయంలో వీటిని ఒక ప్రామాణికంగా తీసుకుంటారు. ఇక విద్యార్థుల కోసం క్షేత్రస్థాయికి వెళ్లే టీచర్లకు వివిధ స్థాయిల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వేసవి శిబిరాలు కూడా నిర్వహించనున్నారు. ఊరూరా ప్రచారం చేపట్టాలని కూడా నిర్ణయించారు. వీటన్నింటికీ సిద్ధమవ్వాలని జిల్లా అధికారులకు విద్యాశాఖ స్పష్టం చేసింది. ఏటా వేసవిలో బడిబాట కార్యక్రమం చేపడుతున్నా మొక్కుబడిగానే సాగుతుంది. ఆదేశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల చేరిక అనేది టీచర్లకు టాస్క్గా ఇవ్వడం జరిగింది. కేంద్ర ఉద్యోగులకు DA 2% పెంపు, 1.5 కోట్ల మంది ఉద్యోగ పెన్షనర్లకు లబ్ధి, కేబినెట్ నిర్ణయం. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ ఉత్పత్తికి 23,000 కోట్లతో PLI స్కీమ్, కొత్తగా 90,000 మందికి ఉపాధి లభించే అవకాశం. పొటాష్, ఫాస్ఫేట్ ఎరువులపై 37,000 కోట్ల సబ్సిడీ. బీహార్లో 3,500 కోట్లతో పాట్నా ససారాం కారిడార్ ప్రాజెక్ట్. 626 మంది టీచర్ల మ్యూచువల్ బదిలీ. ఈ నెలలో రిటైర్ అయ్యే వాళ్ళు వెంటనే రిలీవ్ అవ్వాలని విద్యాశాఖ ఆదేశం. రాష్ట్రంలో కొంతకాలంగా మ్యూచువల్ బదిలీల కోసం ఎదురుచూస్తున్న టీచర్లకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 626 మంది టీచర్ల మ్యూచువల్ ట్రాన్స్ఫర్లు చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 31న రిటైర్ అయ్యే టీచర్లు వెంటనే రిలీవ్ కావాలని ఆదేశించారు. మిగిలిన వారిని విద్యా సంవత్సరం లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23న రిలీవ్ చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు. మొత్తం 1,252 మంది టీచర్లకు బదిలీలు కానున్నాయి. గత ప్రభుత్వం లొకాలిటీ కోసం తీసుకున్న జీవో 317తో చాలామంది టీచర్లు సొంత జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలకు అలాట్ అయ్యారు. ఈ క్రమంలో సొంత జిల్లాలకు వచ్చేందుకు రెండోసారి మ్యూచువల్ బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 931 టీచర్ మ్యూచువల్ బదిలీల కోసం దరఖాస్తులు వచ్చినాయి. ఇక విద్యాశాఖ అధికారులు వీటిని వెరిఫై చేసి నిబంధనలకు అనుగుణంగా ఉన్న 637 అప్లికేషన్ల వివరాలను సర్కారుకు పంపించారు. ఇందులో ఫిబ్రవరి నెలలో 11 మంది రిటైర్ కాగా మిగిలిన 626 మంది బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే దరఖాస్తులన్నీ డిసెంబర్లోనే తీసుకోవడంతో జనవరిలో రిటైర్డ్ అయిన వారితో పాటు DSC 2024 టీచర్లు రెండోసారి మ్యూచువల్ బదిలీలకు అప్లై చేసుకున్న వారికి పక్కన పెట్టేశారు. ఇక నేడు TGSET ప్రత్యేక కేటగిరీ ఫలితాలు. ప్రత్యేక కేటగిరీకి సంబంధించిన TGSET ఫలితాలను అయితే ఈరోజు రిలీజ్ చేయబోతున్నారు. మిగిలిన ఫలితాలంతా ఏప్రిల్ 5 లోపు విడుదల చేస్తారు. ఈ ఎగ్జామ్ ఫిబ్రవరి 23న జరిగింది. ఇందులో SC, ST, BC, జనరల్ ఈ గురుకులాలన్నిటికీ కూడా 5వ తరగతిలో ఎంట్రన్స్ సంబంధించి. JEE మెయిన్స్ తేదీల్లో మార్పులు. ఏప్రిల్ 2న జరగాల్సిన పరీక్ష అదే రోజు CBSE పరీక్ష. 2 ఎలా రాస్తారంటున్న విద్యార్థులు. ఇక వాస్తవానికి ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో 2వ విడత JEE మెయిన్స్ జరగాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులను శనివారం విడుదల చేస్తామని NTA ప్రకటించింది. అయితే ఇదే రోజు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్ష ఉంది. CBSE ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. దీని ప్రకారం ఏప్రిల్ 2న లాంగ్వేజ్, 3న హోమ్ సైన్స్, 4న ఫిజియాలజీ ఉంటుంది. CBSE పరీక్షలు ఉదయం 10:30 నుంచి 1:30 గంటల కొనసాగుతాయి. JEE మెయిన్స్ పరీక్షలు ఉదయం 9 నుంచి 12:30 గంటల వరకు, మరో షిఫ్ట్లో 3 నుంచి 6 వరకు ఉంటుంది. దీంతో CBSE పరీక్షలు రాసే విద్యార్థులు JEE మెయిన్స్కి హాజరయ్యే అవకాశం లేకుండా పోయింది. మెయిన్స్ రాసే విద్యార్థులు CBSE పరీక్ష రాయాల్సి ఉంటుంది. పలువురు విద్యార్థులు ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో శుక్రవారం ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ అధికారులు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పరీక్ష మార్పు లేదా ప్రత్యామ్నాయాలపై నిర్ణయం ప్రకటించాలని కేంద్రం NTAకి సూచించింది. ఇక టీచర్లే AI బోధకులు. గణితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠాలు 1 నుంచి 5 తరగతుల పాఠ్యపుస్తకాల్లో స్వల్ప మార్పులు. 2-3 తేదీల్లో టీచర్లకు శిక్షణ.
ఏఐ సరికొత్త సాంకేతిక విప్లవం. ఇలాంటి ఏఐ పాటలను విద్యాశాఖ సర్కారు బడుల్లోకి విద్యార్థులకు పరిచయం చేయనుంది. సంబంధించిన పాఠాలను టీచర్ల చేత చెప్పించనున్నది. ఏప్రిల్ 2వ తారీఖు 3వ తారీఖు ఏఐపై శిక్షణ ఇవ్వనుంది. రాష్ట్రంలో 1 నుంచి 5వ తరగతి ఏఐ బోధించాలని విద్యాశాఖ నిర్ణయించింది. గణితంలో ఏఐ పాఠాలను అంతర్భాగం చేయనుంది. పాఠ్యపుస్తకాలకు స్వల్పంగా మారుస్తూ ఇప్పటికే రాష్ట్రంలో 513 పాఠశాలలో పైలట్ పద్ధతిలో ఏఐ బోధనను ప్రవేశపెట్టారు. 2025-26 విద్యా సంవత్సరం వరకు దశల వారీగా అన్ని పాఠశాలలకు విస్తరిస్తాయి. ఏప్రిల్ 2న వర్చువల్, 3న టీచర్లకు వ్యక్తిగత శిక్షణ ఇవ్వాలన్నది. పాఠశాల విద్యలో ఏఐని ప్రవేశపెట్టడం కలెక్టర్ల భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం ఆదేశించింది. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అన్ని జిల్లా కలెక్టర్లకు లేఖలు రాశారు. 1-2 తరగతుల్లోని విద్యార్థులకు కంప్యూటర్ నేర్పిస్తారు. కంప్యూటర్ ప్రాథమిక జ్ఞానంపై అవగాహన కల్పిస్తారు. 4-5 తరగతుల్లోని వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాథమిక అంశాలను పరిచయం చేస్తారు. ఏప్రిల్ 3-4 తేదీల్లో రాష్ట్రంలోని 100 ప్రాథమిక పాఠశాల టీచర్లు, రీసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇస్తారు. ఏప్రిల్ 21-22 సంబంధిత పాఠశాలలో ఏఐ అభ్యసన సెషన్లను నిర్వహిస్తారు. జూన్ 1 వరకు 50 కంటే ఎక్కువ ఎన్రోల్మెంట్ పాఠశాలలో 5 కంప్యూటర్లు, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ సౌకర్యం కల్పిస్తారు. పాఠశాలలో ఏఐ బోధన అభ్యసనాలు చేయిస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. థ్యాంక్ యూ.